గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గం గణపతయే నమః. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చతుర్దశి, సంకష్టహర చతుర్దశికి చాలా విశిష్టత ఉంది అని చెప్పేసి ఇంతకు ముందు కూడా చాలా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వస్తుందిగా సంకష్టహర చతుర్థి. మరి ఈసారి వచ్చే చతుర్థికి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి? ఎలాంటి దోషాలు తొలగుతాయని అనుకోవాలంటారు? తప్పకుండా. ముందుగా ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి ఏ తిథికైనా కానీ ప్లానటరీ పొజిషన్స్ వల్ల ఆ యొక్క ఎనర్జీ వస్తుంది దానికి. మీరు కనుక సంకష్టహర చతుర్థి రోజు కనుక ప్లానటరీ పొజిషన్స్లో చూసుకున్నట్లయితే సమయానికి కారకులు నలుగురు నవగ్రహాల్లో. ఒకటి రవి, రెండవది చంద్రుడు, మూడవది రాహు, నాలుగవది కేతు. రాహు అంటే కాలము, కేతు అంటే మోక్షం, అయిపోయేది, ఎండింగ్. రవిచంద్రులు ఇద్దరు కూడా తిథుల్ని చెప్తూ ఉంటాయి వాటికున్న డిస్టెన్స్ని బట్టి, పగలు రాత్రి. ఇక్కడ ఈ కాలంలో ఆ గ్రహాలు ఉన్నటువంటిది ముఖ్యంగా రవిచంద్రులు ఉన్న కండిషన్ అంటే ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి మనకి తిథి ఏర్పడుతూ ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే రవిచంద్రులు ఎప్పుడూ కూడా సంకష్టహర అంటే చతుర్థి నాడు ముఖ్యంగా 1/8 కానీ 1/9లో కానీ ఉంటాయి. అంటే రవి నుంచి చంద్రుడు అష్టమంలో కానీ, రవి నుంచి చంద్రుడు నవమంలో కానీ ఉంటుంది. అంటే కొన్ని డిగ్రీస్ డిఫరెన్స్ వల్ల కోసం నవమంలోకి వస్తుంది. ఓకే, ఈ అష్టమ స్థానంలో లేదా నవమ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందంటే ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్టికులర్గా మీకు ఏదైతే మీకు ఆటంకములు జరుగుతుంటాయో ఆ ఆటంకములు తొలగించేటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది. రకరకాల ఆటంకాలు ఉంటాయి కదండి. వివాహం చేసుకోవాలి, అవ్వట్లేదు, ఆటంకాలు వస్తున్నాయి. ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఆటంకం వస్తుంది. గృహం కట్టుకోవాలి, ఆటంకం వస్తుంది. లేదా ఇంకోటి ఏదో ఒక విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాం, ఆటంకం వస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రిలేటెడ్ సంబంధించినటువంటిది క్లియర్ అవ్వడానికి స్పెసిఫిక్గా ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఈ సంకటహర చతుర్థి నాడు కనుక గణపతిని ఆరాధించినట్లయితే ఎటువంటి యోగము పొందగలరు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ మనకి ఈ సంకటహర చతుర్థి నాడు 11వ తేదీ వస్తుంది. మనకి శనివారం 11వ తేదీ నాడు వస్తుంది. ఆ రోజు పర్టికులర్గా మీకు చంద్రుడు తులారాశిలో కేతువుతో కలిసి ఉన్నాడు, రవేమో కుంభంలో ఉన్నాడు, అంటే 5-9 యాక్సిస్లో ఉన్నారు. ఈ 5-9 యాక్సిస్లో ఉన్నప్పుడు జరిగే విషయం ఏమిటి అంటే ఎప్పటి నుంచో వివాహం అవ్వటం లేదని ఇబ్బంది పడుతుంటారు చూసారా, వారు గనక ప్రత్యేకంగా గణపతిని ఆరాధించి అదే రోజు గనక సర్ప ఆరాధన అంటే రావి చెట్టు కిందని, రావి చెట్టు చుట్టూ నాగ ప్రతిష్ఠ చేసిన ఉంటాయి కదా, సర్పారాధన మరియు గణపతి స్తోత్రాలు ఆ రోజు కనుక ఎవరైతే చేస్తారో వారికి ఆటంకాలు తొలగుతాయి. ఎలా చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చక్కగా 2 గిన్నెలు తీసుకొని అందులో ఒక దాంట్లో నీరు కానీ, ఆ నీళ్ళల్లో కొంత పసుపు, కుంకుమ, గంధము కలిపి ఉద్దరిని తీసుకొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటూ ఈ గిన్నెలో వేయండి. అలా వేసినటువంటిది ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు లెక్క పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుంటారు, చక్కగా ఆచమనం చేసుకుంటారు, కూర్చుంటారు, ఒక్కసారి మహాగణపతిని తలుచుకుంటారు, వీలైతే ఒకసారి లలితాంబ స్తోత్రం చేసుకుంటారు, ఇంకా మీకు విష్ణువు అయితే విష్ణు సహస్రనామం చేసుకుంటారు, ఇంకా ఓం మహాగణాధిపతయే నమః ఇది చేసుకునే ముందు స్వామి నాకు పలానా దాంట్లో ఆటంకాలు ఉన్నాయి, ఉదాహరణకి వివాహ ఆటంకం ఉంది, స్వామి నేను నీకు శరణాగతి పొందుతున్నాను, ఆటంకములు తొలగించేటువంటి శక్తి నీకుంది కాబట్టి నేను చేస్తున్న ప్రయత్నంలో ఉన్న ఆటంకాలను తొలగించాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అది అలా చేసి మీకు
కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా పెట్టొచ్చు. ఒకవేళ అంత స్తోమత లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం, లేదా నాకు చేయడం రాదు అని అనుకునేటువంటి వారు ఏ పళ్ళమో ఏదో ఒకటి కూడా పెట్టొచ్చు, తప్పులేదు. ఇది వివాహం విషయం ఒకటే కాదు, ఇది మరొక విషయాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఏమిటది అంటే, ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఉదాహరణకి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగం చేద్దాం అనుకుంటారు, లేదా అవకాశాల కోసం వెళ్దామంటే ముందు కదలలేకపోతుంటారు, ఎక్కడో స్ట్రక్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది చక్కగా. లేదా ఒక్కొక్కసారి పార్ట్నర్స్తో ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటారు, పార్ట్నర్స్తో బిజినెస్ చేద్దాం అనుకుని ఆ పార్ట్నర్ ద్వారా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. ఏమంటే పలానా పార్ట్నర్షిప్ చేద్దామన్నారు, తీరా చూస్తే ధనం ఇచ్చిన తర్వాత ఆ ధనం విషయంలో ఈ రకంగా ఇరుక్కుపోయాం మేము, ఆయన ఏమీ చెప్పడు, ఏం జరుగుతుందో చెప్పడు. అలాంటి ఇరుక్కుపోయినటువంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు ఈ సంకటహర చతుర్థి చేయడం ద్వారా. అయితే ఇది ఏ సమయంలో చేయాలి ఏంటంటే, ఉదయాన్నే చేయాలి. ఓకే. లేదు ఉదయం కుదరలేదు, గణపతికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మధ్యాహ్న సమయంలో కూడా చేయొచ్చు గణపతి పూజ, మరింత విశేషం. లేదంటే పొద్దున్నే నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, మధ్యాహ్నం నాకు కుదరదు అంటే కనీసం సాయంత్రం పూటైనా చేయొచ్చు. కానీ మధ్యాహ్నం మరింత విశేషంగా చెప్పబడింది గణపతి ఒక్క రోజుకి కాస్త కుదుర్చుకుని మధ్యాహ్నం మరింత విశేషంగా చెప్పబడింది. మధ్యాహ్న సమయం అంటే 12 గంటల 11:30 12 ప్రాంతంలో చేసుకోవచ్చు. చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఆ రోజు కొన్ని నియమాలు ఏమిటి అంటే, ఏకవస్త్రం. చాలామంది చొక్కా ప్యాంటు మీద చేస్తారు, అలా చేయకూడదు. ఎర్రటి వస్త్రం పంచ పై వస్త్రం వేసుకొని కూర్చొని చక్కగా చేసి, ఆ రోజు కొన్ని ఆహార నియమాల్లో కూడా కొన్ని పాటించాలి ఖచ్చితంగా. నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండాలి. అలాగే కొంచెం ఉల్లిపాయ వెల్లుల్లి లాంటిది కాస్త దూరం పెట్టుంటే మంచిది. అంటే ఏమి లేదు, దేవతా సంబంధించిన దానికి కొంచెం ఆటంకాలు అవన్నీ కూడా. ఓకే. అదేవిధంగా ఆ రోజు చేసిన తర్వాత రాత్రి సమయంలో కాస్త నిద్ర నేల మీద పడుకోవడము, గణపతినే తలుచుకుంటూ, అంటే ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా కావాలి. అంటే ఏమీ లేదు, అక్కడ ఒక ఎనర్జీని నేను తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే పూజ అనేటువంటిది ఏంటంటే మీ వల్ల అవ్వట్లేదు, మీ సాయశక్తిగా ప్రయత్నం చేశారు, మీ ప్రయత్నం అవ్వగా కూడా అది పని ముందు కదలట్లేదు అన్నప్పుడు దైవశక్తిని మీరు కోరుకుంటున్నారు. అంతేగాని మిమ్మల్ని ప్రయత్నం చేయొద్దని చెప్పడు ఎక్కడ కూడా భగవంతుడు. ఆ ప్రయత్నంలో కూడా భగవంతుడే ఉన్నాడు అక్కడ. కాకపోతే ఇంకా ఎక్కడో ఏదో లోపం ఉంది, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఆగుతుందో తెలియట్లేదు. వివాహ సంబంధం చూస్తుంటాం, ఎందుకు ఆగుతుందో అర్థం కాదు. నాకు చాలామంది అడుగుతుంటారు, సార్ మా అమ్మాయి బంగారంలా ఉంది, చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, కానీ అవ్వట్లేదు. అలాగే అబ్బాయి విషయంలో కూడా. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకాల్లో పర్టికులర్గా కేతువు యొక్క అనుగ్రహం సరిగ్గా ఉండదు వారికి. కేతువు యొక్క అనుగ్రహం కావాలి అంటే ఎలాగా, ఉదాహరణ చూడండి, గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు, లోపలికి వెళ్దామంటే పై నుంచి బాస్ చూశాడు, బాస్ చూసి వాళ్ళని పంపించేవయ్యా అన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, వదిలేస్తాడు. అంటే ఏమిటి, ఆ సెక్యూరిటీ గది కాసేపు కేతు అనుకోండి, అది గణపతి అనుకోండి ఓనరు, ఆయన చెప్తే ఈయన వదిలేస్తాడు. అలాగే కేతు అనుగ్రహించాలి అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ అనుగ్రహించాలి లోపలికి రావడానికి. అలాగా గణపతి అనుగ్రహం కావాలి. దీంతో పాటు వీలైతే ఈ సంకటహర చతుర్థి నాడు ఉలవలు దానంగా ఇవ్వండి కేతుగ్రహం కోసమని. కేజీంబావు ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ అంటారు, అంటే రంగులుగా ఉన్న వస్త్రాలు ఉంటాయి, అంటే పువ్వులు చెక్స్గా ఉంటాయి. ఆ దానం ఇచ్చి గణపతి వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసుకుని కూర్చొని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి, ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు కదులుతాయి. నిజంగా చాలా మంచి విషయం తెలియచేశారు గురుగారు. అంటే వివాహం కాని వాళ్ళకి ఉద్యోగం అండ్ బిజినెస్ లో ఆటంకాలు ఆగిపోయిన వాళ్ళకి, చాలా మంది జీవితాల్లో 90% ఇవే కదా కావాలి, ఇవి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు పాపం. వాటికి చక్కటి పరిష్కార మార్గాలు ఈ చతుర్దశి నుంచి వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, సంకష్టహర చతుర్థి ఎంత అద్భుతమైన రోజు. వివాహం కాలేదు, ఎన్ని రోజుల నుంచో ప్రయత్నాలు చేస్తామనుకున్న వాళ్ళకి వివాహం అవుతుంది. ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు పడే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. గురువు గారు చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తే సరిపోతుంది. జాగ్రత్తగా ఒక్కరోజు నియమ నిష్టలతో మీ జీవితాన్ని గడపండి. మీ జీవితం ఎలా మారాలనేది ఆ విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు చక్కగా చూసుకుంటూ ఉంటాడు. సో ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి మార్చి 11వ తారీఖున ఉన్నటువంటి ఈ చతుర్థిని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్త సంకటాలని తొలగేలాగా చేసుకోండి. మీ చేతుల్లో ఉంది.
చాలా చాలా బాగా డీటెయిల్గా చక్కటి రెమెడీస్ గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.